హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఒక మాజీ ఫ్రెంచ్ రఫాల్ పైలట్ ఫ్రాన్స్లో అరెస్ట్ అయ్యాడు. వీడి పేరు చదవటం కష్టంగా ఉంది, మీడియా రిపోర్ట్లో చూడొచ్చు. చైనా కోసం స్పై చేస్తున్నాడు అనే అలిగేషన్స్ మీద ఇతని ఇంటిని రైడ్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే పైలట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత నుండి పాకిస్తాన్ ఇండియన్ రఫాల్స్ని డౌన్ చేసింది అని ప్రచారం చేస్తున్నాడు. అలాగే చైనీస్ జేటెన్సీ జెట్ PL-15 మిజైల్ అని పొగుడుతున్నాడు. ఇప్పుడు స్పైయింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దీన్ని బట్టి చైనా, పాకిస్తాన్లు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ఎంత దూరం వెళ్ళాయో అర్థమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ మేము ఇండియన్ రఫాల్స్ని డౌన్ చేశామని చెప్పింది. ఇండియా మా ఎయిర్ ఫోర్స్ నుండి ఏ రఫాల్ కూడా డౌన్ కాలేదని చెప్పింది. రఫాల్ ఒక ఫ్రెంచ్ మేడ్ జెట్ కాబట్టి ఆ సమయంలో గనక ఫ్రాన్స్ నుండి ఎవరైనా రఫాల్ డౌన్ అయిందని చెప్తే ఎక్కువ మంది నమ్ముతారు. ఏ దేశంలో అయినా సరే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వటం, ఓన్ యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం జరుపుతున్నారు. కొంతమంది జెన్యూన్ ఇన్ఫర్మేషన్నే ఇస్తారు. అయితే ఇంకొంతమంది మిలిటరీ అనే ట్యాగ్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా జనం నమ్ముతారనే ఆలోచనతో తమ ఓన్ నెరేటివ్స్ని ముందుకు నెడుతున్నారు. ఈ ఫ్రెంచ్ పైలట్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. ఈ రఫాల్ డౌన్, జేటెన్సీ PL-15 అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే ఫేక్ నెరేటివ్స్ని పుష్ చేశాడు. చైనా, పాకిస్తాన్లు సింధూర్ సమయంలో లక్షలాది సోషల్ మీడియా అకౌంట్స్ని క్రియేట్ చేసి ఫేక్ రఫాల్ షాట్ డౌన్ ఇమేజెస్ని సర్క్యులేట్ చేసిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం చైనా తమ ఎంబసీస్ ద్వారా ఇండోనేషియా లాంటి దేశాల గవర్నమెంట్స్ని కలిసి మా జేటెన్సీ జెట్స్ రఫాల్స్ని డౌన్ చేశాయి, వీటిని కొనండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాయి. దీన్ని బట్టి చైనా రఫాల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మాజీ ఫ్రెంచ్ పైలట్స్ని హైర్ చేసుకొని అదనంగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో కూడా వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది. మీలో చాలామంది వినే ఉంటారు, చైనా వెస్టర్న్ ఎయిర్ ఫోర్సెస్లో పనిచేసిన పైలట్స్ని హైర్ చేసుకొని తమ పైలట్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తుంది. రీజన్ సింపుల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేయాలన్నా, తర్వాత దాన్ని సరైన పద్ధతిలో వాడాలన్నా కూడా నాలెడ్జ్ కావాలి. అది దశాబ్దాల ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అయితే చైనా షార్ట్ కట్ని ఎంచుకుంది. టెక్నాలజీకి కావలసిన నాలెడ్జ్ని హ్యాకింగ్ లాంటి మెథడ్స్తో దొంగలిస్తుంది. ఫేమస్ ఎగ్జాంపుల్ F-35 ప్రోగ్రామ్. సెకండ్, వాడే పద్ధతిని తెలుసుకోవడానికి కూడా ఇదే షార్ట్ కట్ని ఎంచుకుంది. వెస్టర్న్ కంట్రీ ఎయిర్ ఫోర్సెస్ ఎన్నో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశాయి. కాబట్టి సహజంగానే ప్రతి వార్లో నేర్చుకున్న లెసన్స్తో కాంబాట్లో అడ్వాంటేజ్ ఉండేలా ఎన్నో టాక్టిక్స్ని డెవలప్ చేసుకుంటాయి. కానీ చైనాకి అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే గత 6 దశాబ్దాల్లో ఎలాంటి యుద్ధం చేయలేదు. సో మాజీ వెస్టర్న్ పైలట్స్ని హైర్ చేసుకొని ఆ టాక్టిక్స్ని ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఎలా అడ్వాంటేజ్ తెచ్చుకోవాలో ట్రైనింగ్ని తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ కేసుని బట్టి చూస్తే చైనా కేవలం ట్రైనింగ్ దగ్గర ఆగిపోలేదు. స్పైయింగ్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కోసం కూడా వెస్టర్న్ పైలట్స్ని హైర్ చేసుకుంటుందని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.